ఫుడ్లు తినిన తర్వాత ఇలాంటి అట్ట ముక్కల్ని పడేస్తున్నారండి. అస్సలైతే పడేయరండి. ఈ ఐడియా చూసిన తర్వాత ఈ ఒక్క ఐడియా మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకు దివాళీ వస్తుంది కాబట్టి ఆ రోజు మనం చాలా రకాలుగా డెకరేట్ చేస్తూ ఉంటామండి. బయట కొని మన మనీ వేస్ట్ చేయకుండా సింపుల్‌గా కోడిగుడ్డు అట్టలతో చాలా కలర్‌ఫుల్‌గా చేసేయొచ్చండి. ఆ రోజు మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. అంతేకాకుండా ప్రతిరోజు యూజ్ అయ్యే ఐడియా అనమాట. ఇక్కడైతే నేను ఒక అట్ట ముక్క తీసుకున్నానండి. కోడిగుడ్డు అట్ట అయితే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకొని కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి సైడ్‌లో ఉన్న ఈ ఎక్స్‌ట్రా పీసెస్‌ని కట్ చేసుకుంటున్నాను. అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా సెట్ చేసుకున్నానండి. సెట్ చేసిన తర్వాత చూడండి సైడ్‌లో ఫ్రంట్‌లో ఉంది కదండీ! దాని కాకుండా కేవలం వెనకాల ఉన్న ఈ 2 పీసెస్‌ని ఒక దగ్గర చేర్చి ఈ విధంగా పిన్స్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఒక డిజైన్ లాగా వస్తుందనమాట. ఇలాగ నేను ఒక 4 పీసెస్ తయారు చేసుకున్నానండి. తయారు చేసుకున్న తర్వాత వీటికైతే నేను ఆరెంజ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. కానీ ఈ ఐడియాకైతే ఆరెంజ్ చాలా బావుంటుందనమాట. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని అద్దాలైతే సెట్ చేస్తున్నానండి. చుట్టూన ఇలాంటి షేప్స్‌లో ఉన్నవి. దీని ప్లేస్‌లో మీరు వేరే కూడా అంటించుకోవచ్చు. లేదా కలర్స్ కూడా ఈ విధంగా ఏదో ఒక డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చండి. అన్ని పీసెస్‌కి అద్దాలైతే సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను డార్క్ బ్లూ దారం అయితే కొన్ని వరుసలు తీసుకున్నానండి. ఈ విధంగా సూది దారం అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఒక పీస్ తీసుకుని ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్‌లో అయితే ఈ విధంగా డిజైన్ ఉంది కదా! దారం సహాయంతో ఎక్కించుకుంటున్నాను. ఇక్కడ కొన్ని పల్స్ తీసుకుని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఇలాగే అన్ని పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. వేరొక పీస్ అయితే పైన కాకుండా కింద ఈ విధంగా తీసుకొని చూడండి ముడైతే వేసుకుంటున్నాను. ఇలా 2 సార్లు వేసుకున్నట్లయితే గట్టిగా ఉంటుంది. ఇలా కట్ చేసి మళ్ళీ తిరిగి మనం ఇంకొక పీస్ తీసుకొని పైన ఈ విధంగా ముడైతే వేసుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్ ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నాం. ఈ ఒక్క ఐడియా మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకు దివాళీ వస్తుంది కాబట్టి ఇలాంటివి 2 తయారు చేసి బయట ఈ విధంగా డెకర్ చేసుకున్నట్లయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. దీని మీద ఈ విధంగా టీ లైట్స్ అయితే సెట్ చేశానన్నమాట. దివాళీ రోజు లుక్ అయితే చేంజ్ అయిపోతుందండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా మనం డెకర్ చేసేటప్పుడు బయట తప్పకుండా ట్రై చేయండి. కేవలం బయటే కాదండి ఇంట్లో కూడా మనం ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చన్నమాట. లుక్ అయితే చాలా బావుంటుందండి. అంతేకాకుండా కేవలం దివాళీ రోజే కాదండి ఇలాంటి చిన్న ప్లాస్టిక్ మొక్కలనేవి మనం ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చన్నమాట. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.